Hello, Namaste. Welcome to Movie Mixture. Bollywood young stars and cute couples Deepika, Ranveer, Aliya, Ranbir, Siddharth Malhotra, Kiara Advani పేరెంట్స్ గా ప్రమోషన్ తీసుకున్నారు. ఇప్పుడు వీరి జాబితాలోకి ఎంటర్ అవుతోంది మరో స్టార్ జోడీ. ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ చెప్పకనే చెప్పేశారు ఆ స్వీట్ కపుల్. ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్ అయినా తను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసినా తిప్పి కత్రీనా వైప్ గా డిస్కషన్ టర్న్ అయ్యేది. 2021లో విక్కీ కౌశల్తో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన ఈ భామ ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మిగిలిన హీరోయిన్స్ ఆ గుడ్ న్యూస్ చెప్పి విక్కీ కత్రీనా కపుల్ చెప్పకపోయేసరికి వీరిపై రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఈసారి పుకార్లను నిజం చేశారు ఈ క్యూట్ కపుల్. గతంలో లండన్ వీధుల్లో కత్రీనా బొద్దుగా కనిపించిన నాటి నుండి రీసెంట్ గా వెకేషన్ కు వెళ్లిన వీడియోస్ ని చూసి కత్రీనా ప్రెగ్నెంట్ అని డిసైడ్ చేసేశారు మూవీ లవర్స్. ఈ గాసిప్స్ మీద ఎలాంటి కామెంట్ చేయలేదు స్టార్ కపుల్. అయితే ఎక్కడికి వెళ్లినా జోడీగా వెళ్లే ఈ లవ్ బర్డ్స్ రీసెంట్ గా జరిగిన బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ ప్రీమియర్ కి మాత్రం విక్కీ ఒక్కడే అటెండ్ అయ్యాడు. క్యాట్ రాకపోయేసరికి ప్రెగ్నెన్సీ మ్యాటర్ కన్ఫర్మ్ అన్న అనుమానాలు మొదలయ్యాయి. అలాగే ఓ యాడ్ షూట్ కోసం కత్రీనాకు సంబంధించిన వీడియో లీక్ కావటం, అందులో బేబీ బంప్ తో క్యాట్ దర్శనమివ్వడంతో ఈ న్యూస్ బయటపెట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా, అలియా, కియారాలు రణబీర్, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన సమయంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. కత్రీనా కన్నా విక్కీ కౌశల్ వయసులో 5 ఏళ్లు చిన్న. ఇక విక్కీకి ఈ ఏడాది చాలా స్పెషల్ ఇయర్ గా మారబోతోంది. ఛావాతో ఈ ఏడాది 700 కోట్లను కొల్లగొట్టిన విక్కీ తన కెరియర్లోనే కాదు, ఈ ఏడాది ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచాడు. అలాగే తండ్రిగా కూడా ఈ ఏడాదే ప్రమోట్ కాబోతున్నాడు. కత్రీనా మేరీ క్రిస్మస్ తర్వాత వేరే ప్రాజెక్ట్స్ కమిట్ కాలేదు. కేజీఎఫ్ సిరీస్ చిత్రాల తర్వాత యష్ క్లారిటీ కన్నా కన్ఫ్యూషన్ ని ఎక్కువగా క్యారీ చేస్తున్నాడా? టాక్సిక్ షూటింగ్ అంతా టాక్సిక్ లా మారిందా? షూటింగ్ చివరి దశకొచ్చేస్తున్న తరుణంలో మూవీపై రాకీ భాయ్ పాజిటివ్ ఒపీనియన్ తో లేరా? నెక్స్ట్ ఇయర్ మార్చ్ కి సినిమా రావటం డౌటేనా? శాండల్వుడ్ స్టాండర్డ్స్ మార్చేసిన హీరో యష్ 100 కోట్లు కొల్లగొట్టడం గగనం అనుకునే కన్నడ చిత్రసీమలో కేజీఎఫ్ తో 250 కోట్లు, కేజీఎఫ్ 2తో 1200 కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించి కన్నడ ఇండస్ట్రీకి ఓ సరికొత్త గుర్తింపును తెచ్చాడు. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్తో కాస్త గ్యాప్ ఇచ్చి టాక్సిక్ అనే ఫిల్మ్ స్టార్ట్ చేశాడు. పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతలు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ చేతికి అప్పగించాడు. 2023లో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఈ మధ్య క్లైమాక్స్ కి చేరిందని సమాచారం. కానీ అదే టైంలో టాక్సిక్ షూటింగ్ పై వస్తున్న వార్తలు ప్రాజెక్టుపై అంచనాలను తగ్గించేస్తున్నాయి. ముంబైలో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న టాక్సిక్ ఇప్పుడు బెంగళూరులో చివరి దశ షూటింగ్ ని జరుపుకుంటోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన పార్ట్ పట్ల యష్ సంతృప్తిగా లేడు అన్నది టాక్. స్క్రిప్ట్ రీరైట్ చేస్తున్నారని, కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మేకింగ్ అండ్ టేకింగ్ పట్ల అసంతృప్తితో ఉన్నాడని టాక్. ఇప్పటికే కంప్లీట్ అయిన 2 మేజర్ షెడ్యూల్స్ రష్ ని పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. టాక్సిక్ విషయంలో దర్శకురాలి పనిలో వేలు పెట్టి షూటింగ్ కంటే రీషూట్స్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నాడట రాఖీ భాయ్. స్క్రీన్ ప్లేలో మార్పులు చేర్పుల వల్ల షూటింగ్ డిలే అవుతోందట. ఇప్పటికీ ఈ సినిమాపై 200 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టిందట కేవిఎన్ ప్రొడక్షన్స్. రుక్మిణి వసంత్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి లాంటి బ్యూటీలు నటిస్తున్న ఈ సినిమా అనుకున్న టైంలో షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో నెక్స్ట్ ఇయర్ మార్చికి సినిమా రిలీజ్ కావడం డౌటే అని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో దుల్కర్ సల్మాన్ పట్టిందల్లా బంగారం అయిపోతోంది. హీరోగా నటించిన లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే, నిర్మాతగా వ్యవహరించిన లోకా రికార్డ్స్ క్రియేట్ చేసింది. కానీ అంతలో వివాదంలో చిక్కున్నాడు దుల్కర్. మమ్ముట్టి, దుల్కర్ నివాసాలపై కస్టమ్స్ అధికారుల దాడుల వెనుక రీజన్స్ ఏంటి? ఏం జరిగింది చూద్దామా? హీరోగా లక్కీ భాస్కర్ తో 100 కోట్లు, నిర్మాతగా లోకాతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ చూసిన దుల్కర్ సల్మాన్ కి ఏ దిష్టి తగిలిందో ఏమో తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. భూటాన్ నుండి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేశారు అన్న ఆరోపణలపై కస్టమ్స్ అధికారులు కేరళ వ్యాప్తంగా పలువురు నివాసాల్లో సోదాలు చేపట్టారు. వారిలో మాలీవుడ్ సెలబ్రిటీస్ మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ ఉన్నారు. ఎర్నాకుళంలోని మమ్ముట్టి నివాసంలో, ధీవరలోని పృథ్వీ ఇంట్లో, పాణంపల్లి నగర్లోని దుల్కర్ హౌస్ లో సోదాలు నిర్వహించారు కస్టమ్స్ అధికారులు. పన్ను ఎగ్గొట్టేందుకు భూటాన్ నుండి అక్రమంగా లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుంటున్నారు అన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ నమకూర్ పేరిట సోదాలు నిర్వహిస్తోంది. తాజాగా కేరళలో నిర్వహించగా మమ్ముట్టి, పృథ్వీకి క్లీన్ చిట్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ దుల్కర్ సల్మాన్ కి సంబంధించిన 2 కార్లను సీజ్ చేశారని సమాచారం. సరైన కాగితాలు లేవు అన్న ఆరోపణల నేపథ్యంలో వీటిని స్వాధీనం చేసుకున్నారని టాక్. నిర్మాతగా లోకాతో భారీ హిట్ అందుకోవడమే కాదు, మాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా మార్చేశాడు దుల్కర్.
ఇక కేరళలోనే 100 కోట్లను కొలగొట్టింది సినిమా. ప్రొడ్యూసర్గా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న టైంలో ఈ సౌదాలు జరగడం యాదృచ్ఛికమే అయినా స్మగ్లింగ్ కేసు, పన్ను ఎగవేత లాంటి ఇష్యూల్లో చిక్కుకోవడం ఓ రీమార్కులా మారే ఛాన్స్ ఉంది. దుల్కర్ ప్రెజెంట్ కాంతా, ఆకాశంలో ఓ తార, ఐయామ్ గేమ్, DQ41 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో వర్క్ చేసేందుకు స్టార్ హీరోస్ సైతం సై అంటూ ఉంటారు. అలాంటిది వాళ్ళను ఎలా యూజ్ చేసుకోవాలి, సినిమాకు అదనపు ఆకర్షణగా మార్చడమే కాదు ఆ రోల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి. కానీ విక్రమ్ తర్వాత స్టార్ కాస్ట్ ని సరిగ్గా వినియోగించుకోవటంలో తడబడుతున్నాడు లోకి. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో వర్క్ అంటే నాట్ ఓన్లీ కోలీవుడ్ స్టార్స్, పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అది అతడికున్న క్రేజ్. కానీ వారిని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నాడు లోకి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమీర్ ఖాన్. ఇప్పటి వరకు ఒక్కటి కూడా సౌత్ సినిమా చేయని అమీర్ ఖాన్, రజనీ లోకేష్ కనగరాజ్ పై గౌరవంతో అడగ్గానే కూలీ కోసం 1 రూపీ కూడా తీసుకోకుండా యాక్ట్ చేశాడు. కానీ సిల్వర్ స్క్రీన్ పై అమీర్ ఖాన్ పోషించిన దాహా క్యారెక్టర్ పేలవంగా ఉంది. అసలు కూలీ సినిమాలో ఆ రోల్ ఎందుకు పెట్టారన్న డౌట్స్ వచ్చేస్తున్నాయి. కూలీలో అమీర్ ఖాన్ మాత్రమే కాదు, నాగార్జున, ఉపేంద్ర రోల్స్ కూడా వృధాగా మారాయి. కూలీ కథ చెప్పి ఒప్పించడానికి రజనీ కన్నా నాగార్జునకే ఎక్కువ టైం పట్టిందన్న లోకేష్, సైమన్ రోల్ ని సరిగ్గా డిజైన్ చేయలేదన్న కామెంట్స్ వినిపించాయి. కింగ్ ఫ్యాన్స్ కూడా తెగ హర్ట్ అయ్యారు. ఇక ఉపేంద్ర క్యారెక్టర్ అయితే నామ్కే వాస్తే అన్నట్లుగా మారిపోయింది. ఆయన కన్నా సౌబిన్ షాహిర్ రోలే కాస్త బెటర్ అనిపించింది. లోకేష్ కనగరాజ్ పై తన టైం, క్యారెక్టర్ వేస్ట్ చేశాడంటూ ఓపెన్ గానే చెప్పేశాడు సంజయ్ దత్. లియోలో సంజయ్ దత్ క్యారెక్టర్ అన్ఫినిష్డ్ గా డిజైన్ చేశాడు లోకి. సంజు బాబా కన్నా కాస్తో కూస్తో నయం అనిపించుకున్నాడు అర్జున్. చెప్పాలంటే విక్రమ్లో విజయ్ సేతుపతి, ఫాహద్ క్యారెక్టర్స్, సూర్య రోలెక్స్ రోల్ తర్వాత ఆ తరహాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ క్రియేట్ చేయలేదు లోకేష్ కనగరాజ్. ఈ దర్శకుడు సరిగ్గా ప్రెజెంట్ చేయాలే కానీ స్టార్సే అవసరం లేదని ఖైదీలో నెపోలియన్ క్యారెక్టర్తో ప్రూవ్ చేశాడు.